తెలంగాణ మంత్రివర్గ విస్తరణ డైలీ సీరియల్ను తలపిస్తోంది. మార్పు నినాదంతో కాంగ్రెస్ అధికార పగ్గాలు చేపట్టి ఏడాదిన్నరైంది. అదిగో ఇదిగో అంటూ క్యాబినెట్ విస్తరణ ఆశావాలను ఊరిస్తూనే ఉంది. ఇంతకు క్యాబినెట్ ఎక్స్టెన్షన్ కాకపోవటానికి కారణమేంటి? అసలు మంత్రివర్గ విస్తరణ ఎప్పుడుండబోతోంది? ఉగాదిలోపు మంత్రి పదవులు ఆశించే నేతలకు శుభవార్త వినిపిస్తుందా? ఖాళీగా ఉన్న 6 మంత్రి పదవుల కోసం ఎవరెవరు పోటీ పడుతున్నారు? ఎన్ని మంత్రి పదవులను జాతీయ నాయకత్వం భర్తీ చేయాలనుకుంటోంది? అసలు పూర్తి మంత్రివర్గాన్ని విస్తరిస్తుందా లేదా గాంధీ భవన్లో ఎలాంటి చర్చ జరుగుతుంది? తెలియాలి అంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఉగాదికి తెలంగాణ మంత్రివర్గ విస్తరణ. నాలుగు మంత్రి పదవుల భర్తీకి గ్రీన్ సిగ్నల్. కేబినెట్ బెర్త్ కోసం ఆశావహుల ప్రయత్నాలు. తెరపైకి సీనియారిటీ, సామాజిక సమీకరణాలు. ఎప్పుడెప్పుడు అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్న తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఉగాదిలోపు ఏ క్షణమైన మంత్రివర్గ విస్తరణ జరగనుంది. ప్రస్తుతం సీఎం సహా 12 మంది మంత్రులు ఉన్నారు. లెక్క ప్రకారం కేబినెట్లో మరో 6గురికి చోటుంటుంది. అయితే 6 మంత్రి పదవుల కోసం ఆశావహులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. దీంతో మంత్రివర్గ విస్తరణను ఆలస్యం చేయొద్దని జాతీయ నాయకత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఉన్నపళంగా ఢిల్లీకి పిలిపించుకొని మంత్రివర్గ విస్తరణపై సిన్సియర్గా కసరత్తు చేసినట్టు సమాచారం. ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణలో ఎవరెవరికి అవకాశం ఇవ్వాలి, ఎవరెవరికి జాతీయ నాయకత్వం మంత్రివర్గ విస్తరణలో అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చింది, ఎవరికిస్తే పార్టీకి, ప్రభుత్వానికి లాభం జరుగుతుంది అనే కోణంలో ఆలోచన చేసినట్టు తెలుస్తోంది. ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉండగా ఆశావహుల సంఖ్య మాత్రం డజనుకు పైగానే ఉంది. ఇదే అంశాన్ని రాష్ట్రంలోని ముఖ్య నేతలు ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం. ఖాళీగా ఉన్న 6 మంత్రి పదవుల్ని సంపూర్ణంగా భర్తీ చేయి ఎలా ఉంటుందనే అంశంపై చర్చ జరిగినట్టు సమాచారం. అయితే ఆశావహులు ఎక్కువ సంఖ్యలో ఉండడం, పూర్తి స్థాయిలో మంత్రివర్గ విస్తరణ చేస్తే ఉన్న 6 మంత్రి పదవుల్లో ఎవరికైనా మంత్రి పదవి ఆశించే నేతలకు మంత్రి పదవి దక్కకపోతే తీవ్ర అసంతృప్తి వ్యక్తమయ్యే అవకాశం ఉన్నట్టు పార్టీ పెద్దల దృష్టికి రాష్ట్ర నేతలు తీసుకువెళ్లారు. దీంతో సంపూర్ణ మంత్రివర్గ విస్తరణ చేస్తే లాభం కంటే నష్టమే జరిగే అవకాశాలు ఉన్నాయని నేతల మధ్య అభిప్రాయం వ్యక్తమైనట్లు పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే ఉన్న 6 మంత్రి పదవుల్లో 2 మంత్రి పదవుల్ని పెండింగులో పెట్టాలని జాతీయ నాయకత్వం ఆలోచిస్తున్నట్టు సమాచారం. మొదటగా పార్టీ ఎవరికైతే హామీ ఇచ్చిందో వారికి మంత్రివర్గ విస్తరణలో చోటు కల్పించి 2 మంత్రి పదవుల్ని ఖాళీగా పెడితే ఎవరైతే ఆశావహులు ఉంటారో వారికి మిగతా కేబినెట్ విస్తరణ జరిగినప్పుడు ఆ పదవులు మీకంటే మీకే వస్తాయని ఆశావహులకు చెప్పొచ్చనే ఆలోచన చేసినట్టు తెలుస్తోంది. తద్వారా ఇప్పుడు మంత్రివర్గంలో చోటు కావాలనుకున్న నేతలకు చోటు కల్పించకున్నా కొన్ని రోజులు మాత్రం పార్టీలో అసంతృప్తి ఉండకుండా జాగ్రత్త పడాలన్నది పార్టీ ఎత్తుగడగా కనిపిస్తోంది. ఆ లోపు నేతల్లో ఎవరికైనా అసంతృప్తి ఉన్నా బుజ్జగించి ఇంకా వారికి పార్టీలో కానీ ప్రభుత్వ పదవుల్లో కానీ స్థానాన్ని భర్తీ చేసే విధంగా యోచిస్తోంది పార్టీ అధిష్టానం. అందులో భాగంగానే 4 మంత్రి పదవులు మాత్రమే ఈ దఫా భర్తీ చేయాలని ఢిల్లీ పెద్దలు ఆలోచిస్తున్నట్టు గాంధీ భవన్ వర్గాలు అంటున్నాయి. అయితే కేబినెట్ విస్తరణలో మొదట ప్రాధాన్యతగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, శ్రీహరి ముదిరాజ్, వివేక్ వెంకటస్వామిలకు ఇవ్వనున్నట్టు సమాచారం. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి ఎన్నికల ముందు బీజేపీ నుండి కాంగ్రెస్లో చేరారు. వీరు పార్టీలో చేరితే మంత్రి పదవులు ఇస్తామని హామీ ఇచ్చే వారిని పార్టీలోకి తీసుకున్నామని పార్టీ పెద్దలు రాష్ట్ర ముఖ్య నేతలకు చెప్పినట్లు సమాచారం. అందులో భాగంగానే రాజగోపాల్ రెడ్డి, వివేక్లకు మంత్రివర్గంలో స్థానం కల్పించనున్నట్లు హస్తం పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక సుదర్శన్ రెడ్డి పేరును సీఎం రేవంత్ రెడ్డి తెరమీదకి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ఇప్పటివరకు మంత్రివర్గంలో ప్రాధాన్యత లేదు. సుదర్శన్ రెడ్డి సీనియర్ నేతగా ఉన్నారు. మొదట్నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నారు. కాబట్టి ఆయన సేవల్ని గుర్తించి మంత్రివర్గంలో స్థానం కల్పించాలని రేవంత్ రెడ్డి ఢిల్లీ పెద్దల్ని కోరినట్టు సమాచారం. ఇందులో భాగంగానే సుదర్శన్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు దక్కనున్నట్టు చర్చ జరుగుతోంది.
అదేవిధంగా తెలంగాణలో బీసీ సామాజిక వర్గంలో ముదిరాజ్ సామాజిక వర్గం ఎక్కువగా ఉంటుంది. ఆ సామాజిక వర్గం నుండి మంత్రి పదవి ఇవ్వాలని ఢిల్లీ పెద్దల దృష్టికి సీఎంతో సహా మిగతా నేతలు తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే శ్రీహరి ముదిరాజ్కు మంత్రివర్గంలో చోటు దక్కనున్నట్లు కాంగ్రెస్ శ్రేణులు చర్చ జరుగుతోంది. ఇక మంత్రి పదవి ఆశించి మంత్రివర్గంలో చోటు దక్కని వారికి ఏం చేయాలనే అంశంపైన కూడా చర్చ జరిగినట్లు సమాచారం. అందులో భాగంగా మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన నేతకు మంత్రివర్గంలో స్థానం కల్పించకపోతే చీఫ్ విప్ పదవి ఇవ్వాలని నిర్ణయించారట. అదేవిధంగా లంబాడ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో చోటు దక్కకపోతే డిప్యూటీ స్పీకర్ పదవి కట్టబెట్టాలని నిర్ణయానికి వచ్చారట. ఆల్రెడీ నల్గొండ జిల్లా నుంచి కేబినెట్లో రెడ్డి సామాజిక వర్గం నుంచి 2 ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఫిర్భీ తనకు ఛాన్స్ పక్కా అనే ధీమాతో ఉన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మరోవైపు వివేక్ వెంకటస్వామి పెద్దల సభ నుంచి అద్దంకి దయాకర్, విజయశాంతులకు అవకాశం ఉండొచ్చనే ప్రచారం తెరపైకి రాని వచ్చింది. ప్రొఫెసర్ కోదండరాం పేరు కూడా పరిశీలనలో ఉందనే ప్రచారం జరిగింది. ఇక మంత్రి పదవి లేకపోవడం వల్లే రంగారెడ్డి జిల్లాకు అన్యాయం జరుగుతోందంటూ తనకు కేబినెట్లో చోటు ఇవ్వాలని చెప్పకనే చెప్పారు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. తనకు ఛాన్స్ ఇవ్వకపోతే రాజీనామా చేస్తానంటూ అలకాస్త్రం కూడా ప్రయోగించారు. ఇక మైనారిటీ కోటా నుంచి కూడా కాంపిటీషన్ ఎక్కువగానే ఉంది. ఇక సామాజిక సమీకరణాల ప్రకారం ఎస్టీ లంబాడ కోటలో తనకు మంత్రి పదవి ఇవ్వాలని దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ తన ఆవాజు వినిపించడం సహా సీనియర్ నేత జానారెడ్డి అండదండలతో గట్టిగానే ప్రయత్నాలు చేశారు అనేది టాక్. అయితే 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయని వీరిలో ఎంతమంది నేతలకు ఆశ పెడతారు, మంత్రి పదవులకు బదులుగా ప్రత్యామ్నాయంగా వేరే పదవులు ఎంతమందికి ఇస్తారు అనేది పార్టీలో ఇంట్రెస్టింగ్ చర్చ జరుగుతోంది. మొత్తానికి కేబినెట్ విస్తరణతో కాంగ్రెస్లో అసంతృప్తి పరులు బయటకొస్తారా, లేక ప్రత్యామ్నాయ పదవులతో సర్దుకుంటారా? ఇంకా మంత్రివర్గ విస్తరణ ఉంది, మీకే ఛాన్స్ ఉంది అంటే ఎంతమంది వింటారు? టఫ్ కాంపిటీషన్ నేపథ్యంలో రాజపూజ్యం, అవమానాలు, అసంతృప్తులు ఏ రేంజ్లో ఉంటాయోనని దానిపై కాంగ్రెస్ పార్టీలో చర్చ మొదలైంది.